అబ్బా ఈ కాళ్ళన్నీ గుంజుతానే కొద్దిగా ఒత్త రాదే. ఏంటిది కాళ్ళు వస్తానా నేను వస్తా. ఓ పిచ్చిదానా, భర్త కాళ్ళు భార్య ఒత్తితే ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతదే. ఏంటిది ఎట్లెట్లా? భర్త కాళ్ళ వేళ్ల నుండి మొక్కల వరకు ఉన్న భాగం శనిది, ఆడోళ్ళ చేతి వేళ్ల నుండి అరిచేయి దాకా ఉన్న భాగం శుక్రుంది. భర్త కాళ్ళు పట్టడం ద్వారా శనిపై శుక్రుని ప్రభావం పడి ఇంట్లో ధన ప్రాప్తి కలుగుతదే పిచ్చిదానా. మిడిగుడ్లు పెట్టుకుని మిట్ట ఏం చూస్తావు, ఒత్తు. అవును, ప్రభుత్వం అంటే ఎట్లుండాలి? ప్రభుత్వం అంటే ఒక దేవుని ప్రభుత్వం లెక్క ఉండాలి. రాష్ట్రపతి అంటే ఒక శివుని లెక్క ఉండాలి. ప్రధానమంత్రి అంటే మహావిష్ణువు లెక్క ఉండాలి. హోంశాఖ అంటే గణపతి లెక్క ఉండాలి. రక్షణ శాఖ అంటే హనుమంతుని లెక్క ఉండాలి. సాంస్కృతిక శాఖ అంటే ఒక ఇంద్రుని లెక్క ఉండాలి. విద్యాశాఖ అంటే ఒక సరస్వతి లెక్క ఉండాలి. సమాచార శాఖ అంటే ఒక నారదుడు లెక్క ఉండాలి. క్రీడా శాఖ అంటే శ్రీకృష్ణుని లెక్క ఉండాలి. విద్యుత్ ఆరోగ్య శాఖ అంటే ఒక సూర్యుడు లెక్క ఉండాలి. జల వనరుల శాఖ అంటే వరుణుడు లెక్క ఉండాలి. మానవ వనరుల శాఖ అంటే ఒక బ్రహ్మ లెక్క ఉండాలి. న్యాయ శాఖ అంటే ఒక యముడి లెక్క ఉండాలి. ఇట్లుంటే లోటుబాట్లు ఏముండయని నా ఉద్దేశం. పైసలు ఇచ్చిపో, సిల్లర్ సామాన్ తేవాలి. ఒక్క నువ్వే అంటావు పైసలు ఇవ్వమని. పైసలకు 10 రకాల పేర్లు తెలుసా? పైసలల్లో కూడా రకాలుంటాయా? అవునే, గుళ్ళెచ్చేదాన్ని ఏమంటారు? దక్షిణ. మరి బడిలా? ఫీజు. పెండిళ్ళల్లా? కట్నం. విడాకులల్లా? భరణం. ప్రభుత్వానికి ఇచ్చేది? పన్ను. కోర్టులో ఇచ్చేది? జరిమానా. రిటైర్మెంట్ అయినాక వచ్చేది? పెన్షన్. ఆఫీసులలో వచ్చేది? జీతం. కూలి పనిలో వచ్చేది? కూలి. పిల్లలకి ఇచ్చేది? మెయింటెనెన్స్. బ్యాంకులో అప్పు ఇచ్చేది? లోను. హోటళ్ల సర్వర్ కి ఇచ్చేది? టిప్పు. ప్రభుత్వ ఆఫీసులలో అక్రమంగా తీసుకునేది? లంచం. మీ నాన్న నాకిచ్చింది? వరకట్నం. మరి నేను నీకిచ్చేది? ఎడ్డెడ్డి సూపులు చూడకు, నీకు నేనిచ్చేది ఇంటి ఖర్చు. నేను అచ్చటాలకు లేట్ అవుతుంది. ఎటు పోతున్నావు? మా సాయితగాడు వచ్చిండట, అని చూడక సాన్ రోజులు అవుతుంది, పోయి సూచేస్తా. నీ దోస్తులు చల్లగుండా ఎప్పటి దోస్తులేనా? ఎప్పటికి దోస్తులు కాదే, అప్పుడప్పుడే. ఎప్పటికి ఉండేది మీరే. ఏంటిది మేమా? అవును, రామునికి సీత, కృష్ణునికి రాధ, నాకు నువ్వు. ఉదయం అయితే ఉష, అరుణ, సాయంత్రం అయితే సంధ్య, చీకటైతే జ్యోతి, దీప, పడుకున్నాక స్వప్న, నువ్వు చూసేటప్పుడు నయన, నువ్వు వినేటప్పుడు శ్రావణి, మాట్లాడుతున్నప్పుడు వాణి, వడ్డించేటప్పుడు అన్నపూర్ణవు, నడుస్తున్నప్పుడు హంసవు, నవ్వుతున్నప్పుడు హాసిని, ప్రసన్నవు, అద్దంలో చూసుకున్నప్పుడు సుందరివి, నీళ్లు తాగేటప్పుడు గంగ, ఐస్ క్రీం తినేటప్పుడు హిమజ, సినిమా చూస్తున్నప్పుడు చిత్రవు, అబద్ధం ఆడేటప్పుడు కల్పన, నిజం చెప్పేటప్పుడు సత్యవతి, ఆలోచించేటప్పుడు ఊహవు, చదువుతున్నప్పుడు సరస్వతివి, కోపంలా భైరవి. ఇట్లా చెప్పుకుంటూ పోతే కుప్పలు కుప్పలు మీరే. ఇక ఎక్కడున్నాడు చెప్పు నా దోస్తు. ఏంది బాగా రందుకొద్దు కూర్చున్నావు? నీకు గుర్తున్నదా, ఒక 20 సంవత్సరాల కిందట మనం ప్రేమించుకునేటప్పుడు ఒక రోజు మీ ఇంటికి వచ్చిన, అప్పుడు మనం